అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బాదా అమ్మా బాద్. అఊదు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ యా అహ్లల్ కితాబ్ తఆలౌ ఇలా కలిమతిన్ సవాయిం బైననా వ బైనకుం అల్లా నఅబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షైఅన్ వలా యత్తఖిద బఅదునా బఅదన్ అర్బాబా మిన్ దునిల్లాహ్ ఫఇన్ తవల్లౌ ఫఖూలు అష్హదు బిఅన్నా ముస్లిమూన్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి మాధురి వెంకటేష్ గారు, కీసర గ్రామ సర్పంచ్, అలాగే నేటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన నారాయణ శర్మ గారు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానపు వ్యవస్థాపక సభ్యులు, సభ నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్, సోదరుడు షఫీ, నేటి అంశమైనటువంటి హిందూ ముస్లింల ఐక్యత ఎలా సాధ్యం అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ సోదర సోదరిమణులందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. మహాశైలారా, నేటి నా అంశమైనటువంటి హిందువుల మరియు ముస్లింల ఐక్యత ఎలా సాధ్యం, నేడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ అంశము నేటి ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ భారతదేశంలో అతిపెద్ద రెండు వర్గాలైనటువంటి హిందూ మరియు ముస్లింలలో ఐక్యత లేని కారణంగా ఈ ఇరు వర్గాల మధ్య వారధిపోయి వైషమ్యాలు చోటు చేసుకుని ఉన్నాయి. మరియు ఒక గమనించదగిన విషయం ఏమిటంటే, పూర్తి యావత్తు దేశాలలో ఇతర దేశాలతో మనం చూసినప్పుడు మన భారతదేశంలోనే హిందూ మరియు ముస్లింలు కలిసి ఉంటున్నారు. ఈ వాతావరణం కేవలం మన భారతదేశంలోనే మనకు కనబడుతుంది. ఇతర దేశాలలో ముస్లింలతో పాటు యూదులు మరియు క్రైస్తవులు ఉన్నారు. కానీ భారతదేశంలో ఇది ఎలాంటి దేశం అంటే, ఇక్కడ ముస్లిం మరియు హిందువులు కలిసి ఉన్నటువంటి ఏకైక దేశం ఇది మన భారతదేశం. మరియు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్నటువంటి దేశం. ఇతర దేశాలతో మనం పోల్చి చూసినప్పుడు ఇతర దేశాలలో మరి అక్కడ లేనటువంటి ఎంతో ఆధ్యాత్మిక సంపద మన దేశంలో మనం చూడవచ్చు. ఇక్కడ ఈ భారతదేశంలో ఆయా మత గ్రంథాల పారాయణము జరుగుతూ ఉంటుంది. మరొక గొప్ప విషయం ఏమిటంటే, మన భారతదేశంలో ఇక్కడ ఆస్తికులు ఎక్కువగా ఉన్నారు. ఒక సోదరుని అడిగాను, మీరు ఆస్తికులా లేక నాస్తికులు అంటే, లేదండి మేము హిందువులం అని చెప్పాడు. ఆస్తికులు అంటే దైవాన్ని నమ్మేవారు, నాస్తికులు అంటే దైవాన్ని నమ్మనివారు. ఆస్తికులముగా కూడా ఈ హిందూ మరియు ముస్లింలము మనమంతా కూడా ఒక్కటే. అయితే ఈ పవిత్ర భారతదేశంలో జన్మించినందుకు మనమందరం కూడా ఎంతో గర్వపడాలి. ఎందుకంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం అన్నది, మరియు ఆయా మత గ్రంథాల ప్రకారం జీవితం గడుపుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి దేశం అన్నది. అయితే ఇతర దేశాలలో ఎక్కువగా నాస్తికులు ఉండడం చే వారిలో రేపు దేవుని వద్ద లెక్క చెప్పుకోవాలి, దేవుడు చూస్తున్నాడు, అక్కడ జవాబు చెప్పుకోవాలి అనేటటువంటి భావన వారిలో లేని కారణంగా అనేక చెడులకు, వ్యసనాలకు వారు గురి అయిపోయి ఉన్నారు. ఉదాహరణకు అశ్లీలం, అత్యాచారం, మానభంగాలు, దోపిడీ, దౌర్జన్యాలు, అనేక రకాల చెడులలో వారు కూరుకుపోయి ఉన్నారు. ఎందుకంటే రేపు లెక్క చెప్పుకోవాలి అనేటటువంటి భావన వారిలో లేదు. కాబట్టి ఇక్కడ మన భారతదేశంలో ఎక్కువ శాతం ఆస్తికులు ఉన్నారు, దైవాన్ని నమ్మేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి మన భారతదేశము ఒక ఆధ్యాత్మిక సంపదతో కూడుకున్న దేశంగా మనం చెప్పవచ్చు. అయితే మహాశైలారా, నేడు నా అంశమైనటువంటి హిందూ ముస్లింలలో ఐక్యత ఎలా సాధ్యం, ఈ అంశాన్ని సోదర సోదరి సౌకర్యార్థం
నేను 3 భాగాలుగా విభజించాను. ఈ హిందూ మరియు ముస్లింలలో ఉన్నటువంటి సంబంధము ఏమిటి, 2 అసమానత్వ భావాన్ని మన సమాజం నుండి మనం ఎలా నిర్మూలించగలం, 3 ఈ హిందూ మరియు ముస్లింల అనైక్యతకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి. నా ప్రసంగంలో మొదటి భాగమైనటువంటి ఈ హిందూ మరియు ముస్లింలలో ఉన్నటువంటి సంబంధము ఏమిటి, ఈ విషయమై అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 4వ అధ్యాయము 1వ వచనంలో సృష్టికర్త అయినటువంటి దైవం ఇలా సెలవిచ్చాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వ నిసాఆ వత్తఖుల్లాహల్లదీ తసాఅలూన బిహి వల్ అర్హామ్ ఇన్నల్లాహ కాన అలైకుం రఖీబా. ఓ మానవులారా, మీ దైవానికి భయపడండి. ఆయన ఒకే ప్రాణి నుండి మిమ్మల్ని పుట్టించాడు, అదే ప్రాణి నుండి దాని జంటను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా అనేక మంది స్త్రీలను పురుషులను అవనిలో వ్యాపింపజేశాడు. ఏ దేవుని పేరు చెప్పుకొని పరస్పరం మీరు మీ హక్కుల్ని చెల్లించుకుంటారో ఆ దైవానికి భయపడండి. ఇక్కడ ఖురాన్ ఓ మానవులారా అని సంబోధిస్తుంది. ఏంటి, హిందూ సోదరులు మానవులు కదా, వారు కూడా మానవులే కాబట్టి ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. ఓ మానవులారా, మీ దైవానికి భయపడండి. ఆయన ఒకే ప్రాణి నుండి మిమ్మల్ని పుట్టించాడు. ఈ విశ్వంలో మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి వ్యక్తి హజరత్ ఆదం అలైహిస్సలాం. ఆదం అనే దైవ ప్రవక్త ఈ విశ్వంలో మొట్టమొదటిగా ఈ భూమండలపై అడుగు పెట్టినటువంటి వ్యక్తి. ఈ విషయం ముస్లింలు, క్రైస్తవులు, యూదులు కలిసి ఉమ్మడిగా విశ్వసిస్తారు. హైందవ సోదరులకు గ్రంథాల పరిజ్ఞానం లేదు కాబట్టి వారికి ఈ విషయము తెలియదు. అయితే ఈ భూమండలపై మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి వ్యక్తి హజరత్ ఆదం. ఆదాం యొక్క వెన్నెముక నుండి హవ్వ అనేటటువంటి ఒక స్త్రీని దైవం సృష్టించాడు. వీరి సంతానమే సమస్త మానవాళి. ఈరోజు 2009 జనాభా రమారమి 700 కోట్లు. ఈ 700 కోట్ల జనాభాలో వీరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే వీరు ఒకే రక్తం పంచుకొని పుట్టారు, పరస్పరం సహోదరులు. ఆదాం హవ్వ సంతానమే వీరు. ఈ హిందువులు ఒక ముస్లిం నుండి వేరు కాదు, ఒక ముస్లిం హిందూ నుండి వేరు కాదు. ఈ ఇరువురు ఆదాం హవ్వ ఈ యొక్క సంతానము పరస్పరం రక్త సంబంధికులు అనే విషయాన్ని అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ విషయాన్ని మనం భవిష్య పురాణంలో చూసినప్పుడు ఆదమో నామ పురుషః పత్ని హవ్యవతి తదాహ. ఆదాము పేరు గల వ్యక్తి, అతని భార్య పేరు హవ్వ అయి ఉంటుంది అనేసి ఆదాం మరియు హవ్వ యొక్క ప్రస్తావన భవిష్య పురాణంలో మనకు కనబడుతుంది. అలాగే బృహదారణ్యక ఉపనిషత్ 3వ మండలం 4వ సూక్తం 3వ మంత్రంలో యజ్ఞవల్క ఋషి ఇలా చెప్పి ఉన్నాడు. ఆ దేవుడు మొదటగా ఒక మానవుణ్ణి సృజించెను, అతడు ఒంటరిగా ఉండుట తృప్తి పొందలేదు, 2వ దానిని కోరెను. అప్పుడు ఆ దైవము పురుషుని అందుండి అర్ధభాగముచే స్త్రీని పరిపూర్ణము చేసెను, అలాగున వారిరువురికి సంతానము కలిగెను అనే విషయము ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ విశ్వంలో మొట్టమొదటిగా ఒక మానవుడు ఉండేవాడు, ఆ మానవుడు నుండి ఒక స్త్రీని సృజించడం జరిగింది. వీరిద్దరి సంతానం సమస్త మానవాళి. ఒక హిందూ ఒక ముస్లిం నుండి వేరు కాదు, ఒక ముస్లిం ఒక హిందూ నుండి వేరు కాదు, పరస్పరం రక్త సంబంధికులు అనే విషయాన్ని మన ధార్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ భావన ఎప్పుడైతే సమాజంలో కలుగుతుందో అప్పుడు మనలో అనైక్యత దూరమవుతుంది, ఈ హిందూ ముస్లింలలో ఐక్యత సాధ్యమవుతుంది. అయితే ఈ విషయమై శాస్త్రీయ పరంగా మనం చూసినప్పుడు సర్ స్టీవ్ ఆల్సన్ మ్యాపింగ్ హ్యూమన్ హిస్టరీ అనేటటువంటి పుస్తకంలో ఒక గొప్ప శాస్త్రవేత్త ఏమని తెలియజేశాడంటే, మన భాషలు రంగులు వేరైనా మన పూర్వీకులు మాత్రం ఒక్కరే. చైనాలోని యాంగ్జీ నది ఒడ్డున వరిని పండించిన వారు, ఉక్రెయిన్ స్టెప్పీ మైదానాలలో తొలిసారిగా గుర్రాలను మచ్చిక చేసుకున్న వాళ్ళు, ఉత్తర దక్షిణ అమెరికా అడవులలో క్రూర మృగాలను వేటాడిన వారు, ఈజిప్టులో బ్రహ్మాండమైన పిరమిడ్లకు శ్రమను ధారపోసిన వారు, వీరందరూ కూడా మన ఉమ్మడి పూర్వీకులే అని ఒక గణాంక శాస్త్రవేత్త ఈ విషయాన్ని తెలియజేస్తూ సమస్త మానవాళి వసుదైక కుటుంబం, ఈ హిందూ ముస్లింలు వీరు వేరువేరు కాదు, ఒకే జంట సంతానం నుండి వీరు అభివృద్ధి పొందారు అనే విషయాన్ని ఇక్కడ గ్రంథాల పరంగా శాస్త్రీయ పరంగా కూడా నిరూపణ జరిగింది. అయితే మహాశయులారా, మరి ఈ హిందూ గ్రంథాలు మరియు ఇస్లాం గ్రంథాల వెలుగులో
సమస్త మానవాళి ఒకే జంట సంతానం, పరస్పరం సహోదరులు అనేటటువంటి విషయము చాలా స్పష్టంగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. మరి ఈ భావన వచ్చినప్పుడు మనలో మత ఘర్షణలు, మత కల్లోలాలు, మీరు వేరు మేము వేరు అనేటటువంటి భావన ఉంటుందా అంటే ఎంత మాత్రం కూడా ఈ భావనకు పొంతన లేదు. ఈ భావన ఈరోజు హిందూ ముస్లింలలో ఈ అనైక్యత ఎందుకు చోటు చేసుకుంది అంటే మన ధార్మిక గ్రంథాల యొక్క పరిజ్ఞానము మనలో లేదు కాబట్టి. అయితే నేటి నా ప్రసంగంలో రెండవ భాగమైనటువంటి ఈ అసమానత్వ భావాన్ని మనం ఎలా దూరం చేయగలం? నేడు మానవుడు శాస్త్రీయ సాంకేతిక రంగాలలో ఎంతో పురోభివృద్ధిని సాధిస్తూనే ఉన్నాడు. చంద్ర మండలంపై అడుగుపెట్టాడు, ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. కానీ తన తోటి మానవుణ్ణి హీనంగా భావిస్తున్నాడు. ఇలాంటి అనైతికతకు కారణము ఏమిటి అంటే అతడు తన ధార్మిక గ్రంథాల యొక్క జ్ఞానం అతనికి తెలియకపోవడమే. మరి ఖురాను గ్రంథం ఈ విషయాన్ని సూరే అల్ హుజరాత్ 49వ అధ్యాయము 13వ వచనం ఏమంటుందంటే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. మీలో అందరికంటే గొప్పవాడు ఎవడంటే ఎవరైతే అందరికంటే ఎక్కువగా దైవానికి భయపడతాడో ఆ వ్యక్తే గొప్పవాడు. గొప్పవాడు ఎవరు అంటే అతని యొక్క ధనాన్ని బట్టి, అతని యొక్క సంపదను బట్టి, అతని యొక్క హోదాన్ని బట్టి అతడు గొప్పవాడుగా పరిగణించబడడు. ఎవరైతే నన్ను దైవం చూస్తున్నాడు, రేపు లెక్క చెప్పుకోవాలి అనేటటువంటి జవాబుదారీతనంతో ఎవరైతే జీవితం గడుపుతారో వారే దైవం దృష్టిలో గొప్పవారు అనే విషయాన్ని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కుల్లుకుం బని ఆదమ వ ఆదమ మిన్ తురాబ్. మీరందరూ కూడా ఆదం సంతానం, ఆదం మట్టితో సృజించబడ్డాడు అనే విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇంకా ముస్నద్ అహ్మద్ అనేటటువంటి ఒక హదీసు గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, మీ వద్ద పనిచేసేటటువంటి మీ పని మనుషులను, మీ నౌకర్లను, ఇతడు నా పని మనిషి, ఇతడు నా బానిస అని మీరు పరిచయం చేయకండి, ఇతడు నా సహాయకుడు అని మీరు పరిచయం చేయండి అని సంపూర్ణ మానవత్వాన్ని ప్రపంచంలో చూపించినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, భూలోక వాసులపై కరుణ చూపని వ్యక్తికి పరలోకవాసి కరుణ చూపడు అనే విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇంకా ఇబ్నే అబ్బాస్ అనేటటువంటి ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుడు, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారని ఈ విషయాన్ని తెలియజేశారు. తన పొరుగున ఉండేవాడు ఆకలిగా ఉండడాన్ని చూసి తాను మాత్రం కడుపు నిండా భుజించిన వ్యక్తి దైవం సాక్షిగా ముస్లిం కాజాలడు. తన పొరుగునవాడు ఎవరు? అతడు హిందూ, ఒక క్రైస్తవుడు, ఎవరైనప్పటికీ కూడా మరి మీ పొరుగున వారు పస్తులు ఉండడాన్ని చూసి మీరు మాత్రం కడుపు నిండా భుజించినట్లయితే మీరు ముస్లింలు, విశ్వాసులు కాజాలరు అనేటటువంటి సందేశాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సందేశాన్ని తెలియజేశారు. మరి ఈ భావన, ఈ ధార్మిక గ్రంథాల భావన ఎప్పుడైతే సమాజంలోకి ఈ యొక్క సందేశం సర్వసామాన్యం అవుతుందో అప్పుడే ఈ సమానత్వ భావం సమాజం నుండి దూరం అయిపోతుంది. మరి ఈ విషయమై ఒక కవి ఏమన్నాడంటే, గాలిలో ఎగిరే పక్షులకైనా కులము ఎక్కడన్నా, నీటిలో ఈదే చేపలకైనా మతము లేదురన్నా, వాటికి ఇవ్వని జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడా దైవం. చూడండి, అంటే గాలిలో ఎగిరేటటువంటి పక్షులకు మతము లేదు, నీటిలో ఈదే చేపలకు కులము లేదు. మరి ఎంతో జ్ఞానం పొందినటువంటి సృష్టిలో మహోత్కృష్టమైనటువంటి ఈ జీవరాశి, ఈ మానవుడు మరి కులాలు, వర్గాలు, మతాలు, వారు తక్కువ మేము ఎక్కువ అనేటటువంటి భావనలతో ఉన్నాడు. ఈ విషయమై హైందవ గ్రంథాలను పరిశీలిస్తే భగవద్గీత గ్రంథం 12వ అధ్యాయము 13వ శ్లోకాన్ని పరిశీలిస్తే ఇక్కడ తెలియజేయడం జరిగింది, అద్వైష్ట సర్వభూతానాం మైత్రీ కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, మైత్రి కరుణ గలవాడు, అహంకార మమకారములు లేనివాడు దైవానికి ఇష్టుడు. దైవం దృష్టిలో మనము గొప్పవాళ్ళము కావాలి, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే ఏం చేయాలి? సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు నాకు ఇష్టుడు అని ఈ గీతా శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే భగవద్గీత గ్రంథం 5వ అధ్యాయము 18వ శ్లోకాన్ని పరిశీలిస్తే,
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవాశ్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయము కలిగిన బ్రాహ్మణుని యందు, గోవునందు, ఏనుగునందు